చేస్తున్న పింక్ సాస్ పాస్తా లాంటిది చేస్తున్నాను అనమాట. మన ఈ టిసానో పెనీ పాస్తా తోటి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈరోజు అయితే నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. అక్క వీడియో చూసారా? అక్క వీడియోలో వైట్ సాస్ పాస్తా చేసింది, ఎంత టేస్టీగా కనిపించిందో నాకు. సో కొన్ని వంటలు మనం చేసుకునేదానికన్నా ఎవరైనా చేసి పెడితే బాగుంటుంది, అందులో పాస్తా కూడా ఒకటి. సో మనమైతే ఈరోజు పింక్ సాస్ పాస్తా చేసుకున్నాం అన్నమాట. బెల్ పెప్పర్స్ అవన్నీ లేవు, సో నా దగ్గర ఉన్న వాటితో మేనేజ్ చేసి చేస్తాను. బాగానే టేస్టీగానే వచ్చింది. బెల్ పెప్పర్స్ అన్నీ కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయి ఒక్కటి రెండు, ఒక ఆరెంజ్ది ఒక ఎల్లోది కలిపి, రెడ్ది ఎల్లోది కలిపి 105 అలా ఉన్నట్టుంది. సో డబ్బులు కానీ కాదు, కానీ ఈ మధ్యన అయితే తెప్పించలేదు. సో ఈ పాస్తా రెడీ అయిపోయింది. అండ్ మీలో బట్టలు కొనుక్కుంటే హ్యాపీ అయిన వాళ్ళు, వస్తువులు కొనుక్కుంటే హ్యాపీ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. నాకు నిజంగా హ్యాపీగా లోపల నుంచి ఒక హ్యాపీనెస్ రావాలంటే రకరకాల ఫుడ్ తినేదాన్ని ముందు. ఇప్పుడు తిండి చాలా వరకు తగ్గిపోయింది, క్వాంటిటీ వైజ్ కూడా తగ్గిపోయింది. కానీ కొత్త రకాలు ఏమైనా ట్రై చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఉండేది. అందులో ఈ ఐడీది ఒకటి చూసాను ఎప్పటి నుంచో. ఐడి వాళ్ళది మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నాకు ఈ మధ్యనే తెలిసింది. ఇది ఫ్రోజన్ పల్ప్ అనమాట, మ్యాంగో పల్ప్. ఇందులో ఎంత పర్సంటేజ్ ఏముంది అని చూస్తున్నాను. ఇక్కడ ఇంగ్రీడియంట్ లిస్ట్ కనపడలేదు, చాలాసేపు వెతికిన తర్వాత దొరికింది. ఆల్మోస్ట్ 80% మనకి ఫ్రూటే ఉంది, ఇంకొక 14% ఎంతో షుగర్ ఉంది. సో ఇంకొంచెం ప్యూరిఫైడ్ వాటర్, ఆ మూడే ఉన్నాయన్నమాట ఇంగ్రీడియంట్స్. సో పర్లేదు, ఇంగ్రీడియంట్ వైజ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇవన్నీ కూడా. నాకు ఇలాంటివి ఏమైనా కొత్తవి తెప్పించుకుంటే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది నిజంగా. ఇప్పుడు సాడ్గా ఉన్నా ఏం చేస్తున్నా ముందు చాలా తినేదాన్ని, ఇప్పుడు తినడం క్వాంటిటీ తగ్గిపోయింది, కానీ ఈ ఇష్టం మాత్రం పోలేదన్నమాట. అలా హ్యాపీ అనిపించే కొన్ని సామాన్లు తెప్పించుకున్నాను. అందులో ఆ ఫ్రోజన్ ఒకటి, ఇది ఒక ఐడిదే. ఇది ఒక పనీర్ పరాటా అనమాట. ఇది కూడా కొంచెం కాస్ట్లీ ఉంది, 4 బోల్డ్ అంత రేట్ ఉంది. సరేలే, ఈ పరాటాలు ఇవన్నీ మనం నించొని గంట సేపు చేసిన తర్వాత తినడానికి ఉత్సాహం అన్నీ పోతాయి అన్నమాట. అప్పుడప్పుడు ఇలా తెప్పించుకున్న ప్రాబ్లం లేదు. బయట నుంచి తెప్పించుకుందామంటే అది వచ్చినప్పటికీ చల్లగా అయిపోద్ది. బయటికి వెళ్ళి తినే పొజిషన్లో ప్రస్తుతానికి లేను. సరేలే అని చెప్పి ఇంకంత ఆలోచిస్తామేముంది అని ఈ పన్నీర్ పరాటా తెప్పించుకున్నాను. మంచిగా తిన్నాను. ఇందాక పాస్తా తినేసాం, ఇప్పుడు ఇది తినేసాం అని ఎవరైనా అనుకుంటే రకరకాల రోజుల్లో వీడియోస్ అన్నమాట. సో కొంచెం బటర్ వేసి మంచిగా రోస్ట్ చేసుకొని పెరిగి ఉప్పికెళ్ళేసుకొని తింటే నాకు ఎక్కడ లేని హ్యాపీ అయిపోయాను. సో మీకు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఏమున్నాయి ఏంటి అనేది చెప్పండి, సరేనా? సో ఈ పన్నీర్ పరాటా ఉందా, దాని తర్వాత ఆ ఫ్రోజన్ దాని సంగతికి వచ్చేస్తే మనకి టెండర్ కోకోనట్, చీకు, పైనాపిల్, మ్యాంగో పల్ప్, ఈ 4-5 ఉన్నాయి వాళ్ళవి. నేను స్విగ్గీలో తెప్పించా. మిగిలినవి ఎప్పుడు ఏం టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆ మ్యాంగో ప్యూరీ బాగుంది, మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. మనం ఆఫ్ సీజన్లోని లేకపోతే మిల్క్ షేక్స్ ఏమైనా చేయాలి అనుకున్నా ఆ ఫ్రూట్ దొరకదు. ఆఫ్ సీజన్ అంటే అదే అనుకోండి ఆబ్వియస్గా. సో ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు మనం ట్రై చేయొచ్చు. క్వాంటిటీ 500 ml. బాగానే ఉంది క్వాంటిటీ. మనం ప్యూరీ అంతంత తినేలేము కదా, ఐస్ క్రీమ్ లాగా తినేలేము. జస్ట్ ఇంకేమైనా వేరే రెసిపీస్లో వేసుకోవడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంది. నేను ఫ్రోజన్ కదా గట్టిగా అయిపోదా అనుకున్నా, కానీ అవ్వలేదు, ఇలాగ మనం తీసుకునేలాగే ఉంది. దాన్ని ఏమంటారు, ఏదో అంటారు, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఆ కన్సిస్టెన్సీని ఏదో అంటారు. సో బాగుంది. ఇప్పుడైతే కొంచెం పెరుగులోని ఇదేసి మ్యాంగో యోగర్ట్ లాగా చేసుకున్నాను. అదే మిక్సీలో వేసేస్తే మిల్క్ షేక్ అయిపోద్ది. ఇలా మిల్క్ షేక్స్లో ఇంకా రకరకాల మనం రెసిపీస్ చేస్తాం కదా, ఆమ్రస్, అలా బోల్డ్ అని చేసుకోవచ్చు. అండ్ ఎన్ని రోజుల తర్వాత మనం ఎప్పుడు తిన్నాం, మార్చ్ ఏప్రిల్ టైంలో తింటాం మ్యాంగోస్, కొన్ని మే జూన్ వరకు తింటాము. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ బోల్డ్ రోజుల తర్వాత మంచి టేస్ట్ కనిపించి ఎంత హ్యాపీ అయిపోయిందో నా హార్ట్. సో బాగా మిక్స్ అయిపోతుంది. ఎలా మిక్స్ అవుతుంది ఏంటి అనేది చూపిస్తున్నాను. అండ్ ఇది వైభవ్కి కూడా ఇచ్చాను, వాడికి కొంచెం నట్ పౌడర్ వేసి ఇస్తాను. సో చాలా హెవీగా ఫిల్లింగ్గా ఉంటుంది. సో మీలో ఎవరికైనా ఇది టేస్ట్ చేశారా, మీకు నచ్చిందా లేదా ఏంటి అనేది షేర్ చేయండి, సరేనా?
సో ఈరోజు హ్యాపీ అవ్వింది అందుకు, సెల్ఫ్ లవ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేస్తే మన అగారో స్పాట్ క్లీనర్. దీంతో మనం సోఫాస్, కార్పెట్స్ అన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది మనకి డ్రై కూడా ఉంటుంది, వెట్ కూడా ఉంటుంది. మన అవసరం బట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొక పెద్దది ఒకటి వచ్చింది మన ఇంటికి, అది యూస్ చేసి మళ్ళీ ఆ ప్రోడక్ట్ గురించి కూడా డీటెయిల్డ్ వీడియో చేస్తా. అది ఏంటి అనేది చెప్తాను. సో ఇప్పటికైతే పిల్లలు ఇంట్లో ఉంటే బీభత్సంగా పాడైపోతూనే ఉంటాయి, కాబట్టి మనకి ఇలాంటి గ్యాడ్జెట్స్ కొంచెం హెల్ప్ అవుతాయి. సో ఈ అగారో స్పాట్ క్లీనర్ది కూడా లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లో అని. ఎవరికైనా అవసరం ఉంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మార్నింగ్ రాత్రి ఇంకా అన్ని సర్దలేదు. నార్మల్గా అయితే కొంచెం కిచెన్ క్లీన్ చేసి పడుకుంటా. సో మరి బాగా ఏమీ సర్దలేదు ఈరోజు. సరే అని చెప్పి పొద్దున్న చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నాను. సో ఈ రోజు లంచ్ బాక్స్లు అవన్నీ ప్రిపేర్ చేస్తున్నా. సో ఫస్ట్ లేచిన వెంటనే చేసే పని పాలు వేడి చేయడం. ఎందుకంటే మన వైపు నన్ను లేచిన వెంటనే పాలు తాగుతాడు, అందుకని చెప్పి పాలు వేడి చేస్తున్నా. నిన్న టీవీ9లోనో ఎందులోనో ఏదో వీడియో చూశాను, కల్తీ అని చెప్పి. నాకు ఎంత యాంగ్జైటీ వచ్చిందంటే అసలు చంపేయండి రా బాబు, మమ్మల్ని చంపేయండి అన్నంత ఫీలింగ్ వచ్చింది. చాలా అన్నిటిలోని టీ పౌడర్లో ఏదో కలిపేస్తున్నారు, తర్వాత పసుపులో ఏదో కలిపేస్తున్నారు, పాలు కావు, ఏది మనకు కనిపిస్తుంది ఏది అది కాదు అని చెప్పి చాలా చెప్పారు. ఆ టీవీ9 వాళ్ళ ఎఫెక్ట్లు అవన్నీ కూడా కొంచెం సినిమాటిక్ గా ఉంటాయి కదా, చాలా భయం వేసింది. ఒక 10 నిమిషాలు భయం వేసింది. తర్వాత ఏమైనా మార్చగలవా చేయగలవా ఏం లేనప్పుడు అంత ఆలోచించి అంత బుర్రపాటు చేసుకోక్కర్లేదులే అని చెప్పి మనం తినే వాటిల్లో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్లో మరీ ఎక్కువ అవుతుందంట కల్తీ, మెయిన్గా హోటల్స్లో వీటన్నిటిలో. ఇప్పుడు హోమ్ బిజినెస్లు కుప్పలు మంది చేస్తున్నారు కదా. ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా మంది, తెలిసిన వాళ్ళంటే వాళ్ళకి నేను తెలీదు, నాకు వాళ్ళు తెలుసు. సో చాలా మంది బిజినెసెస్ చేస్తున్నారు కదా. ఈ ఇంట్లో చేసే వాళ్ళు కూడా మనకి అన్ని పర్మిషన్స్ అన్ని తీసుకోవాలా లేకపోతే ఏం అవసరం లేదా, నాకైతే పెద్ద డీటెయిల్స్గా ఏం తెలీదు. అంటే మనం పెద్ద కంపెనీస్ని నమ్మలేము, అలా అని చిన్న వాటిని నమ్మలేము. సో ఎలా ఆ ట్రస్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది నాకు తెలియట్లే. అండ్ ఈ మధ్యన ఫుల్ బూమింగ్ ఇండస్ట్రీ అయితే నాకు కనిపించింది ఈ స్నాక్స్, తర్వాత నాన్ వెజ్ పికిల్స్. సో ఈ రెండు చాలా గట్టిగా ఉన్నట్లున్నాయి.